ఎన్డీఏ కేంద్రంగా కూటమి పాలనలో భాగంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారని టీడీపీ నేత నరసింహ యాదవ్ కొనియాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ కూటమి పాలనపై కుట్రతో అసత్యపు గ్లోబల్ ప్రచారాలను ప్రజల్లోకి పంపుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల దోపిడీ పాలనలో నిజాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని గతాన్ని గుర్తు చేశారు. మన కొంతమంది అధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకున్న ప్రతిష్టను ఇనుబడింపజేసే దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చెప్పింది అదే. ఎవరైనా ఎందుకంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టకూడదని నేను రాలా ఆ రోజు అసలు ఎవరైనా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయి అక్కడ బాధితులను పరామర్శిస్తా ఉంటే ఎంతమందిని వేసుకొని పోయినారండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, అంత మందితో దండయాత్ర మారి చేశారు. మీరు సిమ్స్ హాస్పిటల్కి బాధితులు చూసేదానికి దండయాత్ర చేస్తారా? సమాధానం చెప్పండి. ఎవరైనా బాధితులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతమంది ఉన్నారు లోపల? చంద్రబాబు నాయుడు గారి పోతే మేమే ఉన్నాం, ప్రత్యక్షంగా చూసినాం. 10 మందికి లోపల పైన లేవు. అక్కడ బాధితులకు సంబంధించిన బంధువులు ముఖ్యమైన వాళ్ళు మేమంతా బయట ఉన్నాం. కానీ మీరు మొత్తం